హలో, వెల్కమ్ టు కుక్ విత్ ఆర్. ఈరోజు చికెన్ మసాలా డిఫరెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: చికెన్ మసాలా పౌడర్, పెరుగు, అల్లం తెల్లగడ్డ పేస్ట్, బిర్యానీ ఆకు, ఫ్రైడ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్. మొదటగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో పెద్ద యాలక్కాయ, చిన్న యాలక్కాయ, పట్ట, జాపత్రి వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ పెరుగులో అన్ని మసాలా పౌడర్స్, ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని దీంట్లో నూనె వేసి బిర్యానీ ఆకు, ఒక పట్ట, ఈ రెండింటిని, యాలక్కాయ ఇవి కూడా వేసి చికెన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ వేసి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసినప్పుడు చికెన్లో ఉండే నీళ్లు బయటకు వస్తాయి. ఈ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్కటి వేసుకొని కొంచెం టైం ఇస్తూ ఫ్రై చేసుకుంటూ చేసుకోవాలి. తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న పెరుగు మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ తీసుకునే పెరుగు చిక్కగా ఉండాలి, తిక్కుగా ఉండాలి, పుల్లగా ఉండకూడదు. ఈ పెరుగు వేసిన తర్వాత మనము కొంచెంసేపు కలుపుతూనే ఉండాలి, లేకపోతే పెరుగు విరిగిపోతుంది. మనము ఈ పెరుగులో ఇవన్నీ ఎందుకు కలిపామంటే ఈ పెరుగు విరగకుండా ఉండేదానికి ఈ మసాలా ఐటమ్స్ కూడా కలిపాము. తర్వాత పెరుగు కలిపిన తర్వాత కొంచెం నీళ్లు కూడా వేసుకొని మూత పెట్టి ఉడికించుకొని ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకొని మనము గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్స్ వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఉప్పు, కారం అవన్నీ మీకు కావలసినంత తగినంత తీసుకోవాలి. ఆయిల్ బయటకు వచ్చేటప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ చికెన్ మసాలా చపాతీకి సైడ్ డిష్, చపాతీ, పూరి, ఇడియాపం దీనికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. చూడండి ఎంత ఈజీగా చికెన్ మసాలాని తయారు చేసుకున్నాము. ఎంతైనా హోమ్ మేడ్ ఈజ్ ద బెస్ట్. మరికొత్త వంటకంతో తిప్పి కలుస్తాను. అంతవరకు బాయ్.